ఇవి తెల్లవాలు. ఆవాలు నల్లగా ఉంటాయి, ఇది తెల్లవాలు. తెల్లవాలు మామూలుగా ఏంటంటే ఈ పూజా కార్యక్రమంలో వాటిలో వాడతారు. ఎందుకంటే ఈ వెయ్యిగా వచ్చే వాసన పీలిస్తే మానసిక శారీరక రోగాలు పోతాయి అన్నమాట. పీడలు పోతాయి అన్నమాట. శత్రువులు ఉండరు ఏంటి, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. సాంబ్రాణిలో తెల్లవాల పొడి కలిపి మనం సాంబ్రాణి వేస్తాం. సాంబ్రాణిలో తెల్లవాల పొడి వేస్తే 1000 రెట్లు ఫలితం అనమాట అండి. ఒక్కసారి వేస్తే అది 3 నెలల పాటు ఆ ఇంటికి దూపం వేయక్కర్లే. తెల్లవాళ్ళతో వేసే దూపం 3 నెలల దాకా వేసిపోయినా ఏం కాదనమాట. అంత ఎనర్జీ అనమాట. అంటే అయితే తెల్లవాలు పాలలో నానబెడితే పేస్ట్ అయిపోతాయి. కానీ నానబెట్టిన 1 గంటలోపు మనం పేస్ట్ చేసి శనగపిండి 100 గ్రాములు అండి, తెల్లవాలు 10 గ్రాములు, పాలు అవి కలిసేంత. ముందు తెల్లవాళ్ళని పాలలో నానబెట్టేస్తాం, మెత్తగా నూరేస్తాం, శనగపిండి కలిపేస్తాం, కొంచెం నీళ్ళు వేస్తాం, ఒళ్ళంతా రాసుకొని స్నానం చేసామనుకోండి, ఇంకా మచ్చలు ఉండవు, మచ్చలన్నీ పోతాయి. ఇందులో సల్ఫర్ ఉంటుంది అన్నమాట. తెల్లవాళ్ళలో సల్ఫర్ గంధకం ఉంటుంది అన్నమాట, న్యాచురల్ గంధకం. అది ఈ మచ్చలన్నింటినీ తీసేస్తాను మనం. ఏ ఫేషియల్స్ ఎక్కడ ఏ స్కిన్ డాక్టర్ చేయలేని పని ఈ తెల్లవాళ్ళు చేస్తారు. ఇది తెల్ల జిల్లేడు పాలు బెల్లంలో పెట్టి తీసుకుంటే మెన్సెస్ పెయిన్ పోద్ది. అది ఆల్రెడీ చెప్పాం ఫార్ములా. తెల్ల జిల్లేడు మెన్సెస్ అంటే బహిష్టు నొప్పి, నెలసరి నొప్పిలో బెల్లం చిన్న ఉండలు 9 ఉండలు చేసి చిన్న కన్నాలు పెట్టి జిల్లేడు పాలు ఆ కన్నంలో ఒక బొట్టేసి ఆ కన్నం మూసేసి క్యాప్సూల్ అన్నమాట. బెల్లం పైన ఉంటుంది, పాలు లోపల ఉంటాయి. సో అవి వేసుకుంటే ఋతుశూల నెలసరిలో నొప్పి మెన్సెస్ పెయిన్ పూర్తిగా తగ్గిపోద్ది అనమాట. అంటే వేసిన వెంటనే తగ్గదు, ఇంగ్లీష్ మందులాగా. ఈ నెలలో వేస్తే వచ్చే నెలలో సగం తగ్గుద్ది. ఆ నెల వేస్తే 3వ నెలలో పావంతు ఉంటుంది. ఇంకా 3వ నెల వేస్తే 4వ నెల ఇంక రాదు. జీవితంలో నెలసరి నొప్పి రాదు. అది కరెక్ట్గా వేస్తే మోతాదు. మీరు ఒకసారి వస్తే నేను నేర్పుతాను, అది డోస్ ఎంత వేయాలి ఏంటనేది చక్కగా చెప్తాం అన్నమాట, నేర్చుకోవచ్చు. అలాగే దీని వేరు మీద ఉన్న బెరడు పొడి చేసుకుని 100 గ్రాములు పొడి చేసి ఇంట్లో ఉంచుకుని రోజు చెంచా వెనలో చిటికెడు తెల్ల జిల్లేడు వేరు మీద ఉన్న బెరడు పొడి, చిటికెడు వెన్న, ఆవు వెన్న చెంచా, 1/2 చెంచా బెల్లం కలిపి రోజు తీసుకుంటే బొల్లి, శ్వేతకుష్ఠం అంటాం మామూలుగా, బొల్లి శాశ్వతంగా పోద్దండి. 20,000, 30,000, 50,000 నుంచి కూడా పోద్ది. ఆవు వెన్న అంటే ఏదో ఫ్రిడ్జ్లో పెట్టింది బటర్లో అయ్యి కాదు, మనం చిలికి తోడు పెట్టుకుని చిలుక్కుని తీసిన వెన్న ఆ పూటది ఆ పూటే. ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకుని అమెరికా పంపిస్తుంటే అవ్వదు, పప్పులేం ఉడకో. ఇప్పుడంతా అదే సమస్య మనకి. ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడో, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఆవిడేమో బొంబాయిలో ఉంటుంది, మేము ఎక్కడ ఉంటాం, ఫోన్లో పని అయిపోవాలి. అలా కాకుండా శాశ్వతంగా తగ్గాలంటే కొంచెం కష్టపడితే పోతుంది. మరి మనకి మన సంస్కృతిలో మన పండగలు, మన శుభకార్యాలు ఇవన్నీ ఏంటంటే జబ్బులు రాకుండా ఎలా ఉండాలో పెట్టిన అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. అందులో పూజా ద్రవ్యాలు కానీ ప్రసాదాలు కానీ అన్నిటికీ ప్రత్యేక స్థానం ఉంది. అలా ఇప్పుడు ఏంటంటే మనం ధన్వంతరి, ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్, దేవతలకు వైద్యుడు ఆయన. దేవతలకు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి, అంటే ఒక చిన్న మాట చెప్తా, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. మనం 4 సార్లు తింటున్నాం. మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం, 6 సార్లు. అంటే ఏమనాలి, మనం పరమరోగి అనాలి అండి. అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మనకు జబ్బులు ఇచ్చేసాయి. అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలు ఎక్కువై జబ్బులు ఇచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తాడు అని నాకు తెలిసి చేస్తాను. నాకు ఏదో ఎవరో చెప్తే విన్న మాట నేను చెప్తున్నాను అనమాట. అలా వచ్చినవాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యుడు ధన్వంతరి. విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు, పాలసముద్రం జీవించినప్పుడు వస్తాడు. వచ్చి దేవతలు వైద్యం చేయడం కోసం అమృత కలసంతో వస్తాడు, అందరికీ అమృతం ఇస్తాడు అన్నమాట. అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు, సుశ్రుతుడు, వీళ్ళందరూ, సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు, ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు. వాళ్ళు సాక్రిఫైస్ చేసి రాశారు. అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంతరి గురించి చెప్పుకుంటే
ధన్వంతరిని మనం రోజు ఆరాధిస్తే 90% రోగాలు ఉండవు, రావు కూడా. అందుకే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరిని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగం అని పెట్టాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం 108 మూలికలతో, వనమూలికలతో హోమం చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూది లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందన్నమాట. మీ పూర్వజన్మ కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది. మేము ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడే కాదు, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకి వెళ్ళి మందు తీసుకున్న పని చేస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది అన్నమాట. మంచి వైద్యుడు, మంచి మందు, మంచి మార్గం దొరుకుతుంది అన్నమాట. ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలన్నమాట. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఆయుర్వేదానికి ధన్వంతరి మూల పురుషుడు, సిద్ధ వైద్యానికి శివుడు మూల పురుషుడు. ఓకే, ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విపాకం.